పిఎంసి ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ కళ్యాణ్. ఆయుష్మాన్ భవ కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. శీఘ్రస్ఖలన సమస్యలకు యోగా ద్వారా పరిష్కార మార్గాలు తెలియజేయటకు మనతో ఉన్నారు వైద్య రత్న యోగా మాస్టర్ సుబ్రహ్మణ్యం గారు. గురువారిని అడిగేసి ఇవాళ టాపిక్లోకి వెళ్దాం. నమస్కారం గురుగారు. నమస్కారం. గత ఎపిసోడ్లో శీఘ్రస్ఖలన సమస్యలకు యోగా ద్వారా పరిష్కార మార్గాల గురించి, యోగ పద్ధతిలో భాగంగా ప్రాణాయామాలు, ఆసనాలు, బంధనాలు అనేసి రకరకాల ఎన్నో చెప్పారు గురుగారు. మరింత బ్రీఫ్గా నేటి ఎపిసోడ్లోకి వెళ్దాం. మొదట చిన్న కరెక్షన్, వైద్యరత్నకు బదులు ఆరోగ్యరత్న. ఆరోగ్యరత్న బిరుదు నాకు ఇచ్చారు. వైద్యరత్న అనేది వైద్యులకు ఇస్తారు, మామూలుగా ఎంబీబీఎస్ డాక్టర్లకి లేదా ఆయుర్వేద డాక్టర్లకి ఇస్తారు. యోగా మాస్టర్ కాబట్టి ఆరోగ్యరత్న ఇచ్చారనమాట. అయితే ఈ యొక్క సమస్యకి యోగాలో మనం లాస్ట్ ఎపిసోడ్లో వివరంగా చెప్పుకున్నాం. ఏమిటి ఆహార నియమాలు ఎలా ఉండాలి, తర్వాత శరీరం ఆరోగ్యంగా ఫిట్నెస్ని ఎలా మెయింటైన్ చేసుకోవాలి ఆసనాల ద్వారా, తర్వాత క్రియల ద్వారా అంతర్శుద్ధి ఎలా చేసుకోవాలి, తర్వాత ధారణ ముద్రల ద్వారా ముఖ్యంగా వజ్రోలి ముద్రను గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ తెలుసుకున్నాం. తర్వాత మూలబంధము, ఉడ్యాన బంధము, తర్వాత నవుళి ప్రక్రియ, ఇవన్నీ కూడా దానికి సహకరించేటటువంటి కొన్ని ప్రక్రియలని మనం లోతైన ప్రక్రియలను చెప్పకపోయినా కూడా మ్యాక్సిమం ఒక వ్యక్తికి సాధారణంగా సమస్య ఉన్న వ్యక్తికి కావలసినటువంటి ఇన్ఫర్మేషన్ అయితే మనం ఇచ్చాము లాస్ట్ ఎపిసోడ్లో. ఇంకా ఈరోజు ఎపిసోడ్లో యోగాలో శోధనం, దృఢత, స్థైర్యం, ధైర్యం, లాఘవం, ప్రత్యక్షం, నిర్లిప్తం, ఇవి సప్తాంగాలు ఆ హఠయోగంలో. శోధనం, దృఢత చైవ, స్థైర్యం, ధైర్యంచ, లాఘవం, ప్రత్యక్షంచ, నిర్లిప్తంచ, ఘటస్థ సప్త సాధనం అంటారు. సో వాటిల్లో మనం ఒక 3-4 అంగాల గురించి చెప్పుకున్నాం. మొదటిది ఆహారం, అందరికీ మామూలే, ఆహార నియమాలు అనేటివి. క్రియలు, శుద్ధి క్రియలు, ఆసనాలు, ప్రాణాయామాల గురించి తెలుసుకున్నాం. ఏ ప్రాణాయామాలు చేస్తే మన యొక్క బ్రెత్ హోల్డింగ్ వలన, బ్రెత్ యొక్క కంట్రోల్ వలన, అంటే శ్వాస మన ఆధీనంలో ఉంటే మన మనస్సు మన ఆధీనంలో ఉంటుంది, అదేవిధంగా శరీరం కూడా మన ఆధీనంలో ఉంటుంది. ఎందుకు చెప్తున్నానంటే, ఉదాహరణ, శ్వాసను గమనిస్తూ శ్వాసను మన స్వాధీనంలోకి తీసుకున్న వ్యక్తి, విజయవాడ దగ్గర ఒక మాస్టర్ ధ్యానం చేసేటటువంటి వ్యక్తి, శ్వాస మీద ధ్యాస చేసేటటువంటి వ్యక్తి, గురువుగారి యొక్క పత్రిజీ యొక్క ఆ ధ్యాన పద్ధతిని పాటించేటటువంటి వ్యక్తి, వరల్డ్ వైడ్ స్విమ్మింగ్ పోటీల్లోనే పెద్ద మొదటి 2 స్థానాల్లో తీసుకున్నాడు ఆయన. అంటే ఆయన వయసు దాదాపు 60 పైన ఉంటాయి. అయినా కూడా కొన్ని కిలోమీటర్లు, 5-6 కిలోమీటర్లు, 10 కిలోమీటర్లు కూడా ఆయన ఈదగలడు. దానికి కేవలం శ్వాస. ఎందుకంటే ఆయన శ్వాసను తన ఆధీనంలోకి తీసుకున్నాడు. శ్వాసను స్వాధీనంలోకి తీసుకోవడం వలన శరీరము అలసట రాదు, మన స్వాధీనంలో ఉంటుంది. అదేవిధంగా మనస్సు కూడా మన స్వాధీనంలో ఉంటుంది. సో ఆ విధంగా ప్రాణాయామాల గురించి, ఏ విధంగా శ్వాసను క్రమబద్ధీకరించుకొని దాన్ని మనం ఏ విధంగా లాంగివిటీని పెంచుకోవడానికి కావలసినటువంటి సాధన గురించి కూడా, ప్రాణాయామాల గురించి తెలుసుకున్నాం. తర్వాత ముద్రల్లోకి వచ్చినప్పుడు వజ్రోలి ముద్ర, ఉడ్యాన బంధం, తర్వాత నవుళి, అశ్విని ముద్ర, తర్వాత వజ్రోలి ముద్ర గురించి క్లియర్గా తెలుసుకున్నాం. ఆ తర్వాత ఇంకా ధారణ, ధ్యానం, సమాధి అనేది అది ఫైనల్ స్టేజ్. నిర్లిప్తం లాస్ట్ హఠయోగంలో చివరి అంగము, లింబ్ చివరి మెట్టు వచ్చేసి నిర్లిప్తం అంటారు. నిర్లిప్తం అంటే సమాధి స్థితి. సో ఇప్పుడు ఈ 2 విషయాలు, ఒకటి ధారణ, 2 ధ్యానం, ఈ శీఘ్రస్ఖలనాన్ని నిరోధించడంలో ఏ విధంగా ఉపయోగపడుతుంది అన్నది ఈరోజు తెలుసుకుందాం. వీటితో పాటు
గృహ వైద్యంలో మన వంటింట్లోనే దొరికేటటువంటి కొన్ని మెడిసిన్స్ కాదవి మన ఆహార పదార్థాల ద్వారా ఏ విధంగా శీఘ్రస్ఖలనాన్ని అధిగమించవచ్చు అనే విషయాన్ని కూడా తెలుసుకుందాం. ఆ తర్వాత ఆయుర్వేదంలో ఈ సమస్యకి శీఘ్రస్ఖలన సమస్యకి ఆయుర్వేదంలో ఏదైనా పరిష్కార మార్గాలు ఉన్నాయనేది కూడా డిస్కస్ చేసుకుందాం. తర్వాత ఇంకా ఇతర మార్గాలు ఏమన్నా ఉంటే మనం తెలుసుకొని ప్రేక్షకులందరూ కూడా ఈ యొక్క విషయాలను తెలుసుకొని జ్ఞానాన్ని తీసుకొని తద్వారా లబ్ధి పొందాలని అందరూ సర్వే జనా సుఖినో భవంతు సమస్త సన్మంగళాని భవంతు చెప్పి మన వేద వాక్యాలను అనుసరించి మనం ఈ కర్తవ్యాన్ని మనం నిర్వర్తించాలి. మొదటగా ధారణ మనం అయిపోయిన స్టెప్కు లాస్ట్ ఎపిసోడ్కి కంటిన్యూషన్గా ఇది వస్తూ ఉంది కాబట్టి ఈ ఎపిసోడ్ ధారణ గురించి తెలుసుకుందాం. ఇక్కడ ధారణ అనేది ఎమోషన్స్ని అంటే మనస్సు రిప్పుల్ అవుతూ ఉంటుంది కదా, రకరకాలుగా పరిగెడుతూ ఉంటుంది. ఇప్పుడు యాంగ్జైటీ ఉన్న వ్యక్తికి, మనస్సు చంచలంగా ఉన్నటువంటి వ్యక్తికి వీర్యము తొందరగా స్ఖలిస్తుంది. తొందరగా, ఎందుకంటే ఆ చంచలత్వం అన్నది ఉద్రేకాన్ని తొందరగా కలిగిస్తుంది. శరీరంలో కూల్నెస్ ఉండదు, స్టెబిలిటీ ఉండదు, తొందరగా ఉద్రేకాన్ని కలిగించి తొందరగా స్ఖలనం అయిపోతుంది. ఆ యాంగ్జైటీ లేదా రిప్పుల్ అయ్యే పరిగెత్తేటటువంటి మనస్సుని ఒక చోటికి తీసుకురావడమే, ఒకే దానిపైన ఉంచడమే ధారణ అని అంటారు. ఈ ధారణలో అనేక ధారణ ఉన్నాయి. ఉదాహరణకి శరీరాన్ని తీసుకుంటే చక్రధారణ ఉంది. ఒక్కొక్క చక్రం పైన ధారణ చేసేటటువంటి మూలాధార, స్వాధిష్టాన, మణిపూరక, అనాహత, విశుద్ధి, ఆజ్ఞ, సహస్రార, ఇవి ముఖ్యమైన ధారణలు. ఇందులో ఇంకా పంచభూత ధారణలు ఉన్నాయి, తన్మాత్ర ధారణలు ఉన్నాయి. ఇప్పుడు ధారణ అంటే నథింగ్ బట్ ఏకాగ్రత అనుకోవచ్చు. ధారణ అంటే ఇంగ్లీష్లో, ఆంగ్లంలో కంటెంప్లేషన్ అంటారు. కంటెంప్లేషన్ అంటే పరిపరి విధాలుగా వెళ్ళేటటువంటి మనసును ఒకే దానిపైన ఉంచడం. ఒక ఆబ్జెక్ట్, ఏదైనా ఒక ఆబ్జెక్ట్ పైన, ఇప్పుడు త్రాటకం ఉంది, అది కూడా ధారణే. ముద్రలు, ఇప్పుడు మనోముద్రలు ఉన్నాయి. కాయముద్రలు, హస్తముద్రలు కాకుండా మనోముద్రలు ఉన్నాయి. కేచరి ముద్ర, భూచరి ముద్ర, షణ్ముఖి ముద్ర, శాంభవి ముద్ర, మధ్యమ, భూచరి, మధ్యమ, శాంభవి, కేచరి, షణ్ముఖి, ఇలా మనోముద్రలు ఉన్నాయి. అక్కడ ధారణ, వాటిపైన కూడా ధారణ చేయొచ్చు. మీరు చూశారంటే మహావతార బాబా శాంభవి ముద్రలో ఉంటాడు, అపాన ముద్ర చేతిలో పెట్టుకుంటాడు, శాంభవిలో ఉంటాడు. ఇది కూడా ధారణే. అంటే మనస్సుని చెలించకుండా ఒకే స్థితిలో ఉండడం. అది ఏ స్థితి అంటే తన్ను తాను చూసుకోవడం. అది హయ్యర్ లెవెల్. శాంభవి సిద్ధించిన వ్యక్తి ఇంకా ఆయన సాక్షాత్తు ఆత్మస్వరూపుడే. సో ఈ యొక్క ముద్రలు వీటి ధారణలోకి వచ్చినప్పుడు అనేక రకాలైన ధారణలు ఉన్నాయి. వాటిని ఏ వ్యక్తికి ఏ ధారణ ఉపయోగపడుతుంది అన్నది గురువు నిర్ధారిస్తాడు. ఇక్కడ మనము ఆజ్ఞాచక్ర ధారణ, ఈ వజ్రోలి ప్రక్రియ అంటే ఈ శీఘ్రస్ఖలనానికి నేను ఉపయోగపెట్టేటటువంటి ధారణ ప్రక్రియ ఏంటంటే ఆజ్ఞాచక్రం యొక్క ధారణ. భృగుటిన అంటే రెండు కనుబొమ్మల మధ్యలో ఆ యొక్క ఆజ్ఞాచక్రం దగ్గర మనం దృష్టిని కంప్లీట్గా అక్కడ పెట్టేస్తాం. ఇంకా ఎటు మనసు కదలదు. ఎందుకంటే మొత్తం చక్రాలలో ఆజ్ఞాచక్రంలో నిలబడినంతగా మనస్సు మిగతా ఏ చక్రాలలో నిలబడదు. రాజయోగులు కూడా అనేక చక్రధారణ చేస్తూ ఉంటారు. బాహ్య దృష్టి ఉంటుంది, అంతర్దృష్టి ఉంటుంది, బాహ్యంగా చూస్తూ ఉంటారు. అంతే, ఇలా చూస్తూ ఉంటారు. వాళ్ళ దృష్టి అంతర్లీనంగా ఉంటుంది. అంతర్లీనంగా అంటే ఏదో ఒక చక్రం పైన వాళ్ళు సాధన చేస్తూ ఉంటారు. ఇది కొంచెం హయ్యర్ ప్రాక్టీషనర్స్కి. ఇక్కడ మనకు శీఘ్రస్ఖలనానికి మనము ధారణ ఆజ్ఞాచక్రం పైన ఉంచితే
ఈ యొక్క లాంగివిటీ పెరుగుతుంది, తొందరగా స్ఖలించదు. ఇది నా అనుభవము, నేర్పిస్తున్నాను కూడా. వాళ్ళకు కూడా అనుభవం ఉంది. సో ఈ ధారణ అనేది ఆజ్ఞాచక్రం పైన ఉంచాలి. ఇది సాధన చేయాలి కొద్ది రోజులు. మామూలుగా కూర్చొని ఈ 2 చేతుల్ని ఇలా పెట్టేసి కళ్ళని మూసుకొని 2 కనుబొమ్మల మధ్యలో కొంచెం లోపల కనుగుడ్లని కొంచెం పైకెత్తాలి. అప్పుడు దృష్టి ఈ యొక్క 2 కనుబొమ్మల మధ్యలోకి వస్తుంది, అంటే దృష్టి. సో అక్కడ మనసును స్థిరంగా ఉంచి నేను అక్కడున్నాను అన్న భావంతో శ్వాసను గమనించాలి. నేను ఇక్కడుండి శ్వాసను గమనిస్తున్నాను అంటే వచ్చే శ్వాసని, అంటే పూరక రేచకాలని కేవలం సాక్షిగా ఇక్కడుండి గమనిస్తున్నాను, చూస్తూ ఉండాలి. శ్వాస పోతా ఉంది, పోయింది, వస్తూ ఉంది, వచ్చింది, వచ్చిన తర్వాత కొంతసేపు నిలబడతా ఉంది, మళ్ళీ లోపలికి పోతూ ఉంది, పోయిన తర్వాత కొంచెం నిలబడతా ఉంది. అలా వచ్చే శ్వాసలని గమనిస్తూ ఉండాలి. కానీ ఎరుక మాత్రం నేను ఇక్కడ ఉన్నాను, నేను ఇక్కడ చూస్తున్నాను, ఇక్కడ చూస్తూ ఇక్కడ నేను ఉంటూ శ్వాసను గమనిస్తున్నాను. సో ఈ పద్ధతి శృంగారము జరిపేటప్పుడు ఈ పద్ధతిని, మిగతా పద్ధతులన్నీ పాటిస్తూ ఈ పద్ధతిని కనుక పాటిస్తే స్ఖలనం లేట్ అవుతుంది, దీర్ఘకాలం లాంగివిటీ పెరుగుతుంది ఖచ్చితంగా. ఎందుకంటే మనస్సు స్థిరపడింది. మనస్సు స్థిరపడితే వీర్యం స్థిరపడిపోతుంది, స్ఖలనం రాదు. అలా కొంత సాధన అలా చేస్తూ ఉంటే ఈ యొక్క వజ్రోలి మనకు సిద్ధించింది కాబట్టి ఈ ధారణ ప్రక్రియ వజ్రోలితో కనుక కలిపి చేస్తే ఇంకా ఎన్ని గంటలైనా కూడా మనం శృంగారాన్ని జరపచ్చు. ఇది మహానుభావులు నేర్పించినటువంటి టెక్నిక్. సో ధారణ అనేది చాలా ఇంపార్టెంట్. ఒకవేళ ఏ ప్రక్రియ తెలియకపోయినా కూడా కేవలం ధారణ ద్వారా కూడా కొంత సమయాన్ని పెంచుకోవచ్చు. ఇప్పుడు నిమిషం అనేవాళ్ళు ఒక 5-10 నిమిషాల వరకు ఈ ధారణతోటి పెంచుకోవచ్చు. ఎందుకంటే సాధన పెరిగే కొద్దీ మనస్సు స్థిరపడిపోతుంది, మనస్సు స్థిరపడే కొద్దీ శ్వాస స్థిరపడుతుంది. ఇప్పుడు శ్వాస మనస్సు స్థిరపడిందంటే బిందు స్థిరపడిపోతుంది, వజ్రం స్థిరపడిపోతుంది. సో ఈ ధారణ అనేది ఈ రకంగా మనం ఈ శీఘ్రస్ఖలన సమస్య ఉన్న వాళ్ళకి ఉపయోగపెట్టుకోవచ్చు. ఇంకా దీని తర్వాత ధ్యానం. ఈ ధ్యానము ధారణ తర్వాత వచ్చేది ధ్యానం. ధ్యానం అనేది ఇక్కడ ధారణకి ధ్యానానికి పెద్ద వ్యత్యాసం ఉండదు. ధారణ అనేది మనస్సు చంచలం కాకుండా 10 వస్తువులను 10 ఆలోచనలు వచ్చేటటువంటి స్థితి నుంచి ఒకే ఆలోచన ఒకే దానిపైన మనస్సు స్థిరీకరించడాన్ని ధారణ అంటారు. అలా ధారణ కొన్ని నిమిషాలు 24 నిమిషాలు పాటు అలాగే కొనసాగితే దాన్ని ఒక ధ్యానం అంటారు. 24 నిమిషాలు ఒక ధారణ ఒకే వస్తువు పైన కొనసాగితే దానిని ఒక ధ్యానం అంటారు. అలా 24 సమాధికి రావాలంటే అలాంటి ధ్యానాలు 24. చాలా ఈ లెక్కలు చాలా ఉన్నాయండి. దాని గురించి ధ్యానం గురించి ఎత్తుకుని చాలా. సో ధ్యానం అది ధ్యాన స్థితి. 24 నిమిషాల తర్వాత ఒకే చోట ధారణను నిలిపినామంటే వచ్చేటటువంటి స్థితి 24 నిమిషాల తర్వాత 25 నిమిషాల తర్వాత అనుకోండి వచ్చేటటువంటి స్థితి ధ్యాన స్థితి. ఆ స్థితికి గనక చేరుకుంటే ఇంకా మనము చెప్పినట్టు వింటుంది మన శరీరం. మన శరీరంలో ఫంక్షనింగ్ అంతా మనం చెప్పినట్టు ఉంటుంది. కేవలం ఆ ధ్యాన స్థితితోనే హార్ట్ను కూడా కొంత సమయం పాటు ఆపేయగలిగిన యోగులు ఉన్నారు. ఈయన పరమహంస యోగానంద ఆయన హార్ట్నే ఆపేసినాడు. మొత్తం ఫిజియలాజికల్ ఫంక్షన్ అంతా కూడా స్టాప్ చేసేసినాడు.
కొన్ని రోజుల పాటు, కొన్ని గంటల పాటు. తర్వాత మళ్ళీ హార్ట్ బీటింగు, మొత్తం ఫంక్షనింగ్ అని తెచ్చుకుంటాడు. అంటే యోగ సాధనలో, ధ్యాన సాధనలో ముఖ్యంగా సాధించలేనిదంటూ లేదు. కాకపోతే సరైన గురువు ఉండాలి, సరైన గురువు ఆధ్వర్యంలో సరైన సాధన చేయాలి. ఏదో ఈరోజు వచ్చినాము, నేర్చుకున్న వజ్రోలే వచ్చేసింది నాకు, నేను అయిపోతానంటే కాదు, యోగిని అయిపోయినానంటే కాదు. దానికి కొన్ని నెలలు, కొన్ని సంవత్సరాలు సాధన చేయాలి. సాధన చేసి మనస్సును స్థిరపరుచుకొని, మనస్సును మన కంట్రోల్లోకి తీసుకొని, శ్వాసను స్థిరపరుచుకొని, శ్వాసను మన కంట్రోల్లోకి తీసుకున్నామంటే, ఇవి రెండు మన కంట్రోల్లోకి వచ్చినాయంటే వీర్యం అనేది ఆటోమేటిక్గా మన కంట్రోల్లోకి వస్తుంది. స్ఖలించకుండానే కేవలం పూర్వకాలంలో కేవలం పిల్లలు కావాలన్నప్పుడు మాత్రమే స్ఖలించేవాళ్ళు. ధారణ, ధ్యానం గురించి చెప్తున్నారు. ధ్యానం ద్వారా ఈ శీఘ్రస్ఖలన సమస్యకు ఏ విధంగా ఉంటుంది? పరిష్కారం ఉంటుంది. ఎందుకంటే ధ్యానం చేయడం ద్వారా మనస్సు ప్రశాంతం అవుతుంది. ఇంద్రియాలు మన స్వాధీనంలోకి వస్తాయి ధ్యానం వలన. అంటే శరీరంలో నర్వ్ సిస్టమ్ అంతా కూడా ఎనర్జీ, అక్కడ ఉన్నటువంటి బ్లాక్స్ అన్నీ కూడా రిలీజ్ చేసేస్తుంది. జెనిటల్ ఏరియా కావచ్చు, నడుము దగ్గర కావచ్చు, బాడీలో ఎక్కడ బ్లాక్స్, ఎనర్జీ ఫ్లోకి అడ్డుపడేటటువంటి బ్లాక్స్ ఏమన్నా కూడా యోగ సాధన ద్వారా రిలీజ్ అయిపోతాయి. ఇక్కడ మనస్సు ప్రశాంతంగా ఉంటుంది ధ్యానం చేసినప్పుడు. ధ్యానంలో అనేక రకాల ధ్యానాలు ఉన్నాయి, కానీ ఈ శ్వాస మీద ధ్యానం అనేది అత్యంత ఆరోగ్యకరం. ఎందుకంటే అది మిగతా ధ్యానాలన్నీ కూడా గురువు దగ్గర ఉండి వాళ్ళకు చెప్పాలి, పర్యవేక్షణలు చేయాలి. కానీ శ్వాస మీద ధ్యాస మీరు ఎప్పుడైనా చేయొచ్చు అనేసి మన బుద్ధుడి దగ్గర నుంచి, మన ఓషో దగ్గర నుంచి, పత్రిజీ దగ్గర వరకు, బుద్ధుడు మధ్యలో ఓషో, చివరి గురువు పత్రిజీ, పత్రిజీ. సో ఇక్కడ ఆయన చెప్పినటువంటి ధ్యాన పద్ధతి సులభమైన మార్గం. ఈ ధ్యానం చేస్తూ 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 ఉంటే, సాధన ఒకరోజు 2 రోజుల్లో కాదని మనం చెప్పుకున్నాం, కొన్ని నెలల పాటు సాధన చేస్తూ ఉంటే మనస్సు అనేది ప్రశాంతం అవుతుంది. మనస్సు ప్రశాంతమైనటువంటి మనస్సుతో చేసేటటువంటి ఏ కార్యమైనా సఫలీకృతమవుతుంది. అందులో శీఘ్రస్ఖలనం కూడా ప్రశాంతంగా ఒక అరగంట సేపు ధ్యానం చేసుకొని అప్పుడు కలయిక చేస్తే శీఘ్రస్ఖలనం అనేది ఆటోమేటిక్గా తగ్గుతుంది. దీర్ఘకాలం పాటు దీర్ఘస్ఖలనంకి తెచ్చుకోవచ్చు. రైట్ గురువు గారు, మీతో మాట్లాడడానికి ఒక కాల్ ఉన్నారు. ఓకే, రమ్మా. హలో, నమస్కారం అండి. హలో హలో, నమస్కారం అండి. గురువు గారు మనతో ఉన్నారు, మాట్లాడండి. మీ సమస్య ఏమిటో చెప్పండి. బొట్టకి నీళ్ళు పక్కనే వాసిపోతున్నాయండి, తలుపులు వస్తున్నాయి. అమ్మా, అవునండి. బొటనవేళ్ళు అంటే చేతి బొటనవేళ్ళు అమ్మా? చేతి బొట్టకి నీళ్ళు అండి. వాస్తున్నాయా, ఉబ్బుతున్నాయా, అంటే స్వెల్లింగ్ ఉబ్బుతున్నాయండి. ఏం వాడమంటారు? ఎప్పటి నుంచి అమ్మా? ఒక 4 రోజుల నుంచి అండి. ఒకసారి మీరు డయాబెటీస్ షుగర్ టెస్ట్ ఒకసారి చేయించుకోండి. ఒకసారి షుగర్ టెస్ట్ చేయించుకోండి. మీకు ఇంకా ఏదైనా సందేహాలు ఉంటే ఆ షుగర్ టెస్ట్ చేసుకున్న తర్వాత నా నంబర్ తీసుకోండి, రోల్ అవుతూ ఉంటుంది, నాకు కాల్ చేయండి, మీకు పరిష్కారం చెప్తాను. ఓకే, ధన్యవాదాలమ్మా. రైట్ గురుగారు, చాలా థ్యాంక్స్ అండి. నమస్కారం. నమస్కారం గురుగారు. అయితే మీరు చెప్తూ ఉన్నారు కదా గురుగారు, మన శ్వాస మీద ధ్యాస, బుద్ధుడి నుంచి పత్రిజీ, మన మధ్యలో ఓషో పత్రిజీ వరకు చెప్తున్నారు కదా. దీని ద్వారా మనం ఏ విధంగా మనం ఈ సమస్యకు పరిష్కారం? ఇక్కడ శ్వాస అనేది మనం అనుకున్నాం కదా, ధ్యానం అనేది ధ్యానం చేస్తూ ఉంటే మనస్సు ప్రశాంతమవుతుంది. తర్వాత శరీరంలో నర్వ్ సిస్టమ్ కానీ అన్ని అవయవాలన్నీ కూడా ఫంక్షనింగ్ కరెక్ట్గా ఉంటే మనకు ఆటోమేటిక్గా ప్రశాంతంగా ఉన్నటువంటి స్థితిలో మనం కలయిక చేస్తే ఆటోమేటిక్గా ఖచ్చితంగా పెరుగుతుంది. దీనికి తోడు ఇంకా కొన్నింటిని మనం యాడ్ చేసుకుంటే ఇంకా మంచిది. తర్వాత అది ధ్యానానికి సంబంధించి. అయితే మన గృహ వైద్యం ద్వారా మనం ఈ సమస్యకు ఏ విధంగా మనం పరిష్కారం? మంచి ప్రశ్న ఇది. ఎందుకంటే మన వాళ్ళు మన ఇంట్లోనే
వంటగదిని ఒక మెడికల్ స్టోర్ లాగా తయారు చేసి ఇచ్చేసిపోయినారు మన పూర్వీకులు. నిజంగా చెప్పాలంటే మన ఈ వంటగదే ఒక పెద్ద ఫార్మసీ కంపెనీ. అది గురుగారు ఒకనొక సందర్భంలో అంటారు కదా గురుగారు, అంటే అప్పుడు ఒంటిల్లు అనేవాళ్ళు, తర్వాత అది వంటగది అయింది. ఇప్పుడు ఏం తింటున్నామో మనకే జొమాటో వచ్చేసి. అంటే మనం ఏది సాంప్రదాయబద్ధమైనటువంటి ఆహారం తీసుకోవడం లేదు. ఇప్పుడు చాలామంది తీసుకుంటున్నారు. నేనైతే సాంప్రదాయబద్ధమైన ఆహారమే తీసుకుంటాను. అంటే సాంప్రదాయబద్ధ ఆహారం తీసుకోవడం వలన ఏమవుతుందంటే మన వాళ్ళు ఇచ్చినటువంటి మెడిసిన్స్ అన్నీ మన బాడీలోకి పోతాయి. మనకు ఇమ్యూనిటీ అనేది స్ట్రాంగ్గా ఉంటుంది. బయట నుంచి వ్యాధులు రాకుండా ఉండడానికి కావలసిన మెడిసిన్ అంతా కూడా వంటగదిలోనే ఉంది. ఈ వంటగదిలో చూడండి, ఇంగు కానీ ఇప్పుడు ఎంతమంది వాడుతున్నారో వాడుతున్నది అద్భుతమైనటువంటి మెడిసిన్ అది. తర్వాత లవంగాలు, ఆ బ్రహ్మాండమైన మెడిసిను. తర్వాత యాలకులు, జాజికాయి, జాపత్రి, తర్వాత మిశ్రి, కండచక్ర అంటారు, గసగసాలు, ఇవన్నీ కూడా శృంగార సామర్థ్యాన్ని పెంచేటటువంటి చెక్క, దాల్చిన చెక్క, ఇవన్నీ కూడా మన సుగంధ ద్రవ్యాలు ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా శృంగార సామర్థ్యాన్ని పెంచేటటువంటి ఆహార పదార్థాలే. అసలు శృంగార సామర్థ్యం పెరగడం ఏంటి అంటే ఇక్కడ శరీరం సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటేనే శృంగార ఆరోగ్యం కూడా బాగుంటుంది. ఒక వ్యక్తి సంపూర్ణ ఆరోగ్యవంతంగా ఉంటే తనకు అన్ని ఎబిలిటీస్ ఉంటాయి. నాట్ ఓన్లీ వన్ థింగ్, అన్ని ఎబిలిటీస్ ఉంటాయి. అనారోగ్యం, ఇప్పుడు డయాబెటీస్ ఉండింది అనుకోండి, అతనికి ఆటోమేటిక్గా శీఘ్రస్ఖలనం ఉంటుంది. ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. సో సంపూర్ణ ఆరోగ్యవంతంగా ఉన్నాడు అనుకోండి, 100 తిక్కన పుట్టేటప్పటికి ఆయన వయసు 90 సంవత్సరాల పైబడింది తిక్కన వాళ్ళ నాయనకి. అంటే 90 సంవత్సరాల పైబడినప్పుడు కూడా దశరథుడికి సంతానం కలిగినప్పుడు దశరథుడు వయసు ఎంత? సో మనవాడు 100 సంవత్సరాల వరకు కూడా ఎటువంటి సమస్య లేకుండా మన ఆహార నియమాలని, మన పూర్వీకులు మనకు అందించినటువంటి ఆహార నియమాలని పాటిస్తూ యోగాభ్యాసం చేస్తే 125 సంవత్సరాలు వచ్చినా కూడా ఆరోగ్యంగానే ఉంటారు. మన శరీరానికి ఇదే ఒక లైఫ్ స్పాన్ ఏంటంటే 125 సంవత్సరాలు. ఇప్పుడు కలియుగంలో, అది ద్వాపరయుగంలో శ్రీకృష్ణుడికి వయసు ఎంత అనుకుంటున్నారు? మహాభారత యుద్ధం జరిగేటప్పటికి 80s అబౌవ్లో ఉన్నారు. ధర్మరాజు 80-90sలో ఉన్నారు వాళ్ళు. భీముడు కావచ్చు, అర్జునుడు కావచ్చు. మీరు ఇప్పుడే చూడండి, అభిమన్యుడు పెళ్ళి అప్పటికి ఈయన వయసు ఎంత ఉండాలి? సో వాళ్ళు అంటే మన యొక్క ఆహార నియమాలు, యోగాభ్యాసము, మంత్రజపము, తర్వాత నిష్ఠతో కూడినటువంటి నియమాలతో కూడినటువంటి జీవన విధానము, ఇవన్నీ సంపూర్ణ ఆరోగ్యంగా జీవించి ఉన్నంతకాలం సంపూర్ణ ఆరోగ్యంగా వాళ్ళు స్వతహాగా దేహత్యాగం చేసినారు. అందరూ కూడా, శ్రీకృష్ణుడు కావచ్చు, వీళ్ళు కావచ్చు, మన స్వర్గారోహణ పరం పైకి వెళ్ళేటప్పుడు పాండవులు కావచ్చు. సో మనకేంటంటే ఇప్పుడు కూడా ఉన్నారు. నిత్యాగ్నిహోత్రము, మడి, తర్వాత జపతపాదులు, ధ్యానము, యోగము చేసుకుంటూ బ్రహ్మాండమైన ఆరోగ్యంగా ముసలి వాళ్ళైనా కూడా బ్రహ్మాండంగా పరిగెడుతూ ఉన్నటువంటి వాళ్ళు ఎంతోమంది. 125 సంవత్సరాలు ఆయనకు పద్మ అవార్డు కూడా వచ్చింది. శివానంద గారు, శివానంద కాశీలో ఉంటాడు ఒక ఆయన. సో అభ్యాసం, యోగాభ్యాసం, ఆహార నియమాలు మన భారతీయ సంస్కృతి సాంప్రదాయాలకు అనుగుణంగా జీవించేటటువంటి వ్యక్తి అన్ని రకాల ఆరోగ్యంగా ఉంటాడు. అదేవిధంగా ఇక్కడ కూడా సామర్థ్యం, శృంగార సామర్థ్యం కూడా అధికంగా ఉంటుంది. ఇక్కడ చూడండి, గృహ వైద్యం అన్నారు. గసగసాలు,
గసగసాలు, తర్వాత మిశ్రి, తర్వాత ఎస్టిమధు అని ఆయుర్వేదంలో దొరుకుతుంది. ఎస్టిమధు అని దొరుకుతుంది. గసగసాలు, మిశ్రి, ఎస్టిమధు సమభాగాలలో పొడి చేసి అందులో నెయ్యి, తేనె సమాన భాగాలుగా 50 గ్రాముల నెయ్యి అయితే 50 గ్రాముల తేనె, ఇవి వచ్చేసి అవి 50 గ్రాములు అయినప్పుడు ఇవి ఒక 30 గ్రామ్స్ తీసుకొని, లేదా అన్ని సమభాగాలుగా చేసినా కూడా పర్వాలేదు, లేహ్యం మాదిరి వస్తుంది ఇవన్నీ కలిపితే. ఆ లేహ్యాన్ని తీసుకుంటే ఒక 20 రోజుల పాటు తీసుకున్నట్లయితే మన శీఘ్రస్ఖలన సమస్య నుంచి బయటపడవచ్చు. తర్వాత లవంగం, 2 లవంగాలు శృంగారానికి ముందు 2 లవంగాలు నోట్లో వేసుకొని ఒక గంట ముందు వేసుకొని ఆ మెల్లమెల్లగా ఆ ఊటను మింగుతూ మెల్లమెల్లగా అది నాంతూ సెలైవతో లోపలికి వెళ్తుంది. అది అలాగే నోట్లో ఉంచుకొని గంట తర్వాత శృంగారం చేస్తే శీఘ్రస్ఖలనం అధిగమించవచ్చు, టైం పెరుగుతుంది. సో దాంతోపాటు యాలకులు కూడా మనకు పనిచేస్తాయి. యాలకులు కూడా నోట్లో వేసుకొని మనము లవంగాలు చెప్పిన విధంగానే యాలకులు కూడా పనిచేస్తాయి. తర్వాత ఈ యొక్క మర్చిపోయాను, అది జాజికాయ. రైట్ గురుగారు, మీతో మాట్లాడడానికి మరొక కాలర్ ఎదురుస్తున్నారు. ఓకే, హలో. నమస్కారం అండి, మీ పేరు, మీ సమస్య ఏంటో తెలియజేయండి. అమ్మా మీ సమస్య ఏంటి? మీ సమస్య ఏంటో తెలియజేయండి అమ్మా, గురుగారు ఉన్నారు. అదే షుగర్ తగ్గట్లేదండి. అమ్మ షుగర్కి మీరు నేలవేము, పొడపత్రాకు, నేరేడు గింజల పొడి ఈ 3 తెచ్చుకొని ఒక 100 గ్రామ్స్ తెచ్చుకొని ఆ 3 ఒక్కొక్కటి అర చెంచా లెక్కన 3 అర చెంచాలు 1.5 చెంచా వస్తుంది. అది ఉదయాన్నే ఈ యొక్క గోరువెచ్చటి నీళ్ళల్లో ఆ పొడి కలుపుకొని తాగండి. మీరు ఇన్సులిన్ వేసుకుంటూ ఉన్నా కూడా మీకు షుగరు లెవెల్ తగ్గుతూ వస్తాయి. కాకపోతే దాన్ని వైద్యుడి యొక్క పర్యవేక్షణలో వాడాలి. లేదంటే మీరు ఎక్కువ డోస్ వేసుకున్నారనుకోండి, అక్కడ షుగర్ ఎక్కువగా డౌన్ అయిపోవడానికి ఆస్కారం ఉంటుంది. డాక్టర్ యొక్క సలహా మేరకు వైద్యుడి యొక్క పర్యవేక్షణలో ఈ నేలవేము, పొడపత్రాకు, నేరేడు గింజల పొడి ఇవి వాడితే మీ షుగరు నార్మల్ అయిపోతుంది. టాబ్లెట్ కూడా వాడిన అవసరం లేదమ్మా, తగ్గుతుంది. మీకు ఏదైనా సందేహం ఉంటే నాకు కాల్ చేయండి. ఓకే అమ్మా, కాల్ కట్ చేసి గురుగారు చెప్పేది వినండి అమ్మా. అయితే గురుగారు జాజిపత్రి అంటున్నారు కదా. జాజికాయ, అత్యంత అద్భుతంగా శృంగార సామర్థ్యాన్ని పెంచుతుంది, శీఘ్రస్ఖలనానికి కూడా ఉపయోగపడుతుంది. దీనిని వాడే విధానం చాలా రకాలుగా తయారు చేయొచ్చు. దీంట్లో మందులు దీన్ని లేదు మామూలుగా తాంబూలంలో వాడచ్చు, లేదంటే ఏదైనా సుగంధ ద్రవ్యంగా వాడచ్చు. మనం అన్నంలో వేసుకోవచ్చు, తిరగబాతలో వేయచ్చు. తర్వాత అనేక రకాలుగా ఏ విధంగా వాడినా కూడా జాజికాయ అనేది తనలో మన నర్వ్ సిస్టమ్ అనేది స్ట్రాంగ్గా తయారు చేస్తుంది. బ్రెయిన్ ఫంక్షనింగ్, మొత్తం నర్వ్ సిస్టమ్, సెంట్రల్ నర్వ్ సిస్టమ్ ఫంక్షనింగ్ కరెక్ట్గా ఉంటుంది. ఇంతకుముందు తాంబూలంలో జాజికాయ, జాపత్రి వాడేవాళ్ళు. ఇప్పుడు ఏదైనా మనం తిరగబాత అన్నంలోనూ ఇట్లాంటి వాటిలో కూడా వాడేవాళ్ళు, అప్పుడు పొడి రూపంలో వాడచ్చు. సో ఈ విధంగా గృహవైద్యంలో ఇదే కదా, అనేక రకాలు ఉన్నాయి. అంతెందుకు రేగు బంక. గురుగారు మరొక కాలర్ అలాగే. హలో, నమస్కారం అండి, మీ పేరు, మీ సమస్య ఏంటో తెలియజేయండి. గురుగారు మనతో ఉన్నారు. నాకు బ్యాక్ పెయిన్ ఉంది సార్, నడుము నొప్పి ఉంది. అమ్మా చెప్పండి తల్లి, నడుము నొప్పి ఉందా? అవును సార్. ఎప్పటి నుంచి అమ్మా, ఎన్ని రోజుల నుంచి ఉంది? 6 నెలలు సార్. మీకు దానికి వచ్చిన కారణం తెలుసుకోవాలమ్మా. ఇక్కడ నేను సలహా చెప్పలేను ఇప్పుడు, ఎందుకంటే ఇప్పుడు ఏదైనా సలహా చెప్తే మీరు
పొరపాట్లు చేస్తే పెరగడానికి ఆస్కారం ఉంటుంది. మీరు నా నంబర్ తీసుకోండి, తీసుకుని నాకు పర్సనల్గా కాల్ చేయండి. నేను మీకు ఆసనాలు కొన్ని ఉన్నాయి చెప్తాను, తగ్గిపోతుంది. కారణం తెలుసుకోవాలి ఫస్ట్. లేదు సార్, బ్యాక్ పెయిన్ ఉండే కొన్ని రోజులు ఫిజియోథెరపీ చేయించుకున్నా, 90% తగ్గింది. కానీ ఇంకొక 10% ఉంది. దానికి ఏమన్నా ఆసనాలు ఉంటే చెప్పండి. ఉన్నాయమ్మా, ఇప్పుడు చెప్పలేను. మీరు నా ఫోన్ నంబర్ తీసుకుని పెట్టుకొని నాకు కాల్ చేయండి, తర్వాత చెప్తాను. అయితే గురుగారు, గృహ వైద్యంలో లవంగాలు, యాలకులు, జాజిపత్రి వీటన్నిటి గురించి చెప్తున్నారు కదా, వాటి గురించి మరికొంత విపులంగా. అయితే ఈ గృహ వైద్యంలో చాలా ఉన్నాయి. మనం ఈ చిన్న కార్యక్రమంలో అక్కడ ఉన్నటువంటి అవన్నీ కూడా మనం తెలుసుకోవడం కష్టమవుతుంది. కాకపోతే ప్రేక్షకుల కోసం నేను ఒక చిన్న మందు తయారు చేసుకునే విధానం చెప్తాను. ఏంటంటే గేదె పాలు, ఒరిజినల్ గేదె పాలు మనం ఇప్పుడు గేదె పాలు కాదో తెలీదు, మామూలుగా నాటు గేదె మన పాలని ఒక లీటర్ పాలని తీసుకొని ఒక 5 మునక్కాడలు, అవి కూడా నాటు అయి ఉండాలి. అంటే హైబ్రిడ్ చేసినట్టు కాదు, నాటు మునక్కాయలు తీసుకొని బాగా కట్ చేసి బాగా దంచాలి. మునక్కాయలు బాగా దంచి ఆ పాలలో వేయాలి. ఒక 5 మునక్కాయలు, ఒక కేజీ పాలు, 1 లీటర్ పాలు వేసి, లేదంటే లీటర్ పాలకి అర కిలో, అంటే మనము 4 మునక్కాడలు అంటే అది వెయిట్ తేడా వస్తుంది, కొన్ని పెద్ద ఉంటాయి చిన్న ఉంటాయి. కాబట్టి ఒక అరకిలో మునక్కాడలను తీసుకొని 1 లీటర్ పాలల్లో మునక్కాడలను బాగా దంచాలి. అర కిలో మునక్కాడల్ని తీసుకుని కట్ చేసుకొని బాగా దంచుకోవాలి. లీటర్ పాలల్లో దంచి లీటర్ పాలల్లో వేయాలి. పాలల్లో వేసి సన్న మంటతోటి కాంచాలి, ఉడకబెట్టాలి. ఉడకబెడితే అవన్నీ కూడా పాలన్నీ కూడా, పాలల్లో ఉన్న నీళ్ళన్నీ కూడా ఆవిరైపోయి ఒక సాలిడ్గా అవుతుంది. అప్పుడు ఆ తొక్కలు ఉంటాయి కదా, మామూలుగా దాని వేస్ట్ తినలేనటువంటి పదార్థం ఉంటుంది, దాన్ని అంతా కూడా తీసేసి పక్కన పెట్టేసి అది ఇంకా కావాలంటే గుత్తి కట్టి తీసుకొని కొంచెం బాగా రుద్ది సాలిడ్ అయ్యేంత వరకు కాంచాలి. సాలిడ్ అయిన తర్వాత కొంచెం ఒక ఉసిరికాయ అంత ముద్దలో చేసుకొని నీళ్ళలో మామూలుగా ఈ ఫ్యాన్ గాలికి కానీ అట్లా ఆరబెట్టుకోవచ్చు. అవి ఆరబెట్టుకోవాలి. ఒక 1-2 డేస్ ఆరిన తర్వాత వాటిని స్టోర్ చేసి పెట్టుకోవచ్చు. స్టోర్ చేసి అందులో వాటిల్లో కొంచెం కలకండ అంటే మిశ్రీ, ఖండ చక్కెర అంటారు కదా, ఈ జాజికాయ జాపత్రి కూడా కొంచెం లాస్ట్లో కలిపేటప్పుడు పచ్చకర్పూరం, జాజికాయ, జాపత్రి ఈ మూడింటిని కూడా కొంచెం గసగసాలు, మిశ్రీ కాకుండా బెల్లం అట్లా ఏమన్నా? ఆ మిశ్రీ అయితేనే దానికి కాంబినేషన్ బాగుంటుంది బెల్లం కంటే. సో ఇవి కలుపుకొని ముద్దగా చేసుకొని ఒక ఉసిరికాయ అంత ముద్దలు చేసుకొని పెట్టుకొని శృంగారానికి చేసే ముందు ఒక గంట ముందు నోట్లో వేసుకోవాలి. అలా ఇప్పుడు లవంగం ఏ విధంగా అయితే చెప్పామో ఆ ఊట వచ్చినటువంటి లాలాజలాన్ని మింగుతూ 1 గంట తర్వాత శృంగారంలో మనం పాల్గొంటే ఆ స్ఖలనం బంద్ అయిపోతుంది. చాలా కాలం పాటు దీర్ఘరతిని చేసే లాంగివిటీ చాలా బాగా పెరుగుతుంది. ఇది అద్భుతమైన మెడిసిన్. ఇది ఆయుర్వేదకు సంబంధించినటువంటి గ్రంథాల్లో ఉంది ఈ యొక్క ఇది. తర్వాత తాత్కాలికంగా, ఇవన్నీ తాత్కాలికం. రేగు బంక ఉంటుంది. రేగు బంకను సాది ఆ వచ్చిన లిక్విడ్ని నాభిలో గనక పోసుకొని ఒక 10 నిమిషాల తర్వాత ఆరిపోయిన తర్వాత శృంగారం చేసినా కూడా లాంగివిటీ పెరుగుతుంది రేగుబంక. సో ఇలా అనేక రకాలైనటువంటి మనకు చిట్కాలు ఉన్నాయి. మనం వాటిని మన యొక్క
గ్రంథాల్లో ఉన్నటువంటి వాటిని మనం చూసి నేర్చుకొని తయారు చేసుకొని వాడుకొని మన సమస్యల్ని నివారించుకోవచ్చు. గురుగారు, అయితే గృహ వైద్యానికి సంబంధించి చాలా అద్భుతంగా వివరించారు. ఆయుర్వేదంలో ఈ సమస్యకి ఏమైనా పరిష్కార మార్గాలు ఉన్నాయా? ఎస్, దెర్ ఈజ్ నో క్వశ్చన్. ఆయుర్వేదము అంటే ఆయుహు వేద. ఆయుష్కు సంబంధించిన వేదం అంటే జ్ఞానం. ఆయుష్కు సంబంధించినటువంటి జ్ఞానం అంటే మన ఆయుష్ను పెంచుకోవడానికి, మనం ఆరోగ్యంగా ఉండడానికి కావలసినటువంటి జ్ఞానమే ఆయుర్వేదం అంటే. వేదం అంటే జ్ఞానం, ఆయువు అంటే ఆయుష్. కాబట్టి ప్రతి విషయాన్ని టచ్ చేసింది ఆయుర్వేద గ్రంథాలు. ఇప్పుడున్నటువంటి మెడిసిన్ అంత లోతుకు వెళ్ళలేదు. మన ఆయుర్వేద గ్రంథాలు శరీరంలో పంచభూతాల యొక్క స్థితిగతుల్ని డయాగ్నోస్ చేసి వాటిని సరిచేసేటటువంటి మెథడ్స్ను అద్భుతంగా కనుక్కునింది. త్రిదోషాలు, పంచభూతాల యొక్క కాంబినేషనే త్రిదోషాలు. ఇక్కడ వాత పిత్త కఫ, ఇవి వీటిని త్రిదోషాలు అంటారు. అంటే ఈ బాడీ నేచర్లో ఈ మూడు ఉంటాయి. శరీర ప్రకృతి ప్రతి ఒక్కరికి, ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఈ త్రిదోషాలు ఖచ్చితంగా ఉంటాయి. ఎందుకంటే శరీరం తయారైందే పంచభూతాలతోటి. వాయువు ఆకాశం కలిసి వాతము, తర్వాత నీరు అగ్ని కలిసి పిత్తము, భూమి నీరు కలిసి కఫము. సో వాత పిత్త కఫ ఇవి కరెక్ట్గా ఉన్నాయంటే మనిషి ఆరోగ్యంగా ఉన్నట్టు లెక్క. ఎందుకంటే ఏం చెప్తుందంటే ఆయుర్వేదం ఏం చెప్తుందంటే సమదోష సమాగ్నిశ్చ సమధాతు మలక్రియ ప్రసన్నాత్మ మన ఇంద్రియ స్వస్థ ఇతి విధీయతే అంటుంది మన ఆయుర్వేద గ్రంథం. అంటే సమదోష అంటే వాత పిత్త కఫాలు సమంగా ఉండాలి, సమదోషం. ధాతు అంటే రస రక్త మాంస మజ్జ మేధ అస్థి శుక్ర, ఇవి సప్తధాతువులు. అష్టమ ధాతువు ఓజస్సు ఉంది. శుక్రం నుంచి వీరస్ఖలనం కాకుండా పెట్టుకున్నామంటే, ఊర్ధ్వరేతస్సు చేసినామంటే ఆటోమేటిక్గా మన ఆరా పెరుగుతుంది. అదే ఓజస్సు. ఓజస్ శక్తి ఎంత ఎక్కువ ఉంటే వాళ్ళకి అంత సంకల్ప శక్తి అధికంగా ఉంటుంది. ఇప్పుడు గురూజీకి, మన పత్రిజీ గారికి ఎంత ఓజస్సు ఉందంటే అసలు నేను చూస్తే ఆయన చూస్తే మనసంతా అలా అయిపోతుంది. ఏం మాట్లాడడం, ఏమి అడగడానికి మనసు అలా ఉండిపోతాం అలా చూస్తే. ఎందుకంటే అది ఆయన ఉన్నటువంటి ఓజస్ శక్తి వల్ల తేజస్సు వస్తుంది. సో సమదోష సమధాతు సమాగ్ని. అగ్ని 3 రకాలుగా ఉంటుంది, చాలా రకాలు ఉంది. అగ్ని 3 రకాలంటే కామాగ్ని, జఠరాగ్ని, జ్ఞానాగ్ని. ఈ యొక్క 3 అగ్నులు సమానంగా ఉండాలి. సమదోష సమాగ్నిశ్చ సమధాతు మలక్రియ. మనం ఎక్స్రే సిస్టమ్ బాగుండాలి, మలమూత్రాదులు నీట్గా వెళుతూ ఉండాలి. సో ఈ విధంగా అన్ని సమంగా ఉంటే మన యొక్క సంపూర్ణ ఆరోగ్యం ఉంటుంది. తద్వారా మనకు ఒక శీఘ్రస్ఖలనమే కాదు, జీవితం అంతా కూడా ఆనందమయం అయిపోతుంది. మన యొక్క ఆయుర్వేద యొక్క పద్ధతుల్ని కనుక మనం పాటించినట్లయితే. సర్వే జనా సుఖినో భవంతు. గురుగారు, సనాతన విజ్ఞాన్ని మేళవించి శీఘ్రస్ఖలన సమస్యకు యోగా ద్వారా పరిష్కార మార్గాలు తెలియజేశారు. పిఎంసి ప్రేక్షకుల తరపున మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు గురుగారు. థ్యాంక్ యూ. ఇది నేటి ఆయుష్మాన్ భవ కార్యక్రమం. మరొక గెస్ట్తో వచ్చే ఎపిసోడ్లో కలుసుకుందాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి పిఎంసి ప్రతిక్షణం సత్యదర్శనం.